సో మెయిన్గా ఏ ప్రాపర్టీస్ మనం నేర్చుకుంటాం ఈ సెషన్లో అంటే నెంబర్ 1 క్లోజర్ ప్రాపర్టీ, నెంబర్ 2 కమ్యూటేటివ్ ప్రాపర్టీ, నెంబర్ 3 ఐడెంటిటీ associative property, number 4 identity element. Identity element with respect to addition and multiplication అండి. ఓన్లీ ఈ 2 ఆపరేషన్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు దీస్ 2 ఆపరేషన్స్, commutative with respect to these 2 operations, associative with respect to these 2 operations. Why we will not consider minus and divided by ante few properties will not satisfy under these operations anamata. Aventi anedi manam examples tho saha chuddamandi. So number 1 closure property. What are whole numbers? What are whole numbers ante? All natural numbers together 0 are called whole numbers. ఇవన్నీ natural numbers అండి. 0 తో ఇంక్లూడ్ చేసుకుంటే we will get whole numbers set అన్నమాట. Okay, so first we are going to learn closure property with respect to both addition and multiplication operations. Okay, what is closure property? Let us consider any 2 whole numbers అండి. ఏవైనా 2 whole numbers తీసుకుందాం. Right, I will consider 1 and 3. 1 and 3. So add them, take their sum, or let us consider 2 and 3. 2 and 3 అనే whole numbers తీసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. 2 plus 3, how much we will get? 5. 5 is also a whole number. అవునా? అంటే 2 whole numbers ని యాడ్ చేస్తున్నప్పుడు వచ్చే రిజల్ట్ కూడా whole number అవుతుంది. ఓకే, అలాగే 2 whole numbers ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు 2 into 3 వచ్చేటువంటి రిజల్ట్ కూడా అగైన్ హోల్ నెంబర్ అవుతుంది. రైట్, దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ క్లోజర్ ప్రాపర్టీ. సో హోల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అంటే ఏవైనా 2 whole numbers తీసుకుని వాటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా హోల్ నెంబరే అవుతుంది. ఏవైనా 2 whole numbers యొక్క ప్రోడక్ట్ కూడా హోల్ నెంబరే అవుతుంది. కానీ డిఫరెన్స్ అండ్ కోషియంట్ అంటే సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ అగైన్ హోల్ నెంబరే అవుతుందా అంటే చెప్పలేము. ఎలా అంటే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనకు ట్రై దీస్ అని ఉంటుందండి. థింక్ అండ్ డిస్కస్ అండ్ రైట్ అనే పేరుతో ఉంది. సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ కి సంబంధించి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ సేమ్ హోల్ నంబర్స్ తీసుకుందాం. వాటి డిఫరెన్స్ 3 minus 2 is 1, right? 3 is a whole number, 2 is also a whole number. Their difference is a whole number. But when we consider them in reverse order, చూడండి రివర్స్ ఆర్డర్ లో తీసుకుంటే 2 minus 3 it will be -1. This is not a whole number అన్నమాట. This is not a whole number. అంటే డిఫరెన్స్ అనేది సమ్ టైమ్స్ హోల్ నెంబర్ అవుతుంది, బట్ సమ్ టైమ్స్ హోల్ నెంబర్ కావట్లేదు. కాబట్టి we can say that whole numbers will not satisfy closure property over subtraction. అలాగే డివిజన్ కి కూడా అంతే. ఇప్పుడు చూడండి 6 ని 2 తో డివైడ్ చేద్దాం, ఆన్సర్ ఈస్ 3. వేరస్ రివర్స్ చేద్దాం ఈ రెండింటిని. 2 divided by 6 ఏమవుతుందండి? 1/3 అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ హోల్ నెంబర్. ఓకే, కాబట్టి హోల్ నంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ సమ్ టైమ్స్ సాటిస్ఫై చేస్తాయి, బట్ సమ్ టైమ్స్ సాటిస్ఫై చేయవు. అందుకే we will not consider these 2 operations అండి. We will consider only addition and multiplication. This is all about closure property. How we can generalize this? జనరల్ గా ఈ ప్రాపర్టీ యొక్క స్టేట్మెంట్ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ స్టేట్మెంట్ అనేది ఒకసారి చూస్తే, లెట్ ఏ అండ్ బి ఆర్ 2 whole numbers. ఏ అండ్ బి ఏవైనా 2 whole numbers అనుకుందాం. ఇప్పుడు వీటి యొక్క సమ్ అంటే a plus b, వీటి ప్రోడక్ట్
A into B are also whole numbers. అవి కూడా ఏమవుతాయండి, హోల్ నంబర్సే అవుతాయి, రైట్? Therefore whole number satisfies closure property with respect to addition and multiplication అని చెప్పాలి. ఓకే, whole number satisfies closure property with respect to addition and multiplication. This is all about closure property. మీరు టెక్స్ట్ బుక్ లో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసారంటే ఇంకా ఈజీగా అర్థమవుతుందండి, రైట్? సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ వన్ అండి, క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ లెట్ us see కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ నేర్చుకునే ముందు డివిజన్ బై జీరో అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది, చిన్న కాన్సెప్ట్. దాని గురించి మనం ఒకసారి థింక్ చేద్దాం స్టూడెంట్స్. డివిజన్ బై జీరో ఏం లేదమ్మా, సపోజ్ 12 డివైడెడ్ బై 4 అన్నాం అనుకోండి. 12ని 4తో డివైడ్ చేయాలి, డివిజన్ బై 4 అన్నమాట. ఓకే, ది రిజల్ట్ ఏంటో మనం చెప్పగలం. ఓకే, అసలు డివిజన్ అంటే మీనింగ్ ఏంటి? రిపిటేటివ్ సబ్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ అన్నమాట. కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్. ఓకే, ఎలా అయితే సక్సెసివ్ అడిషన్స్ ని మనం మల్టిప్లికేషన్ గా తీసుకుంటామో, సక్సెసివ్ సబ్ట్రాక్షన్ ని డివిజన్ గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుందామండి. 12 డివైడెడ్ బై 4 అంటే మీనింగ్ ఏంటంటే 12 నుంచి 4 ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 12 minus 4 8. దిస్ ఈజ్ వన్స్ అన్నమాట, ఫస్ట్ టైం. అగైన్ లెట్ us subtract another 4. 8 minus 4 4. ఇది ట్వైస్ అన్నమాట, 2 times సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది. అగైన్ లెట్ us subtract another time 0. అంటే కంప్లీట్ గా 3 times సబ్ట్రాక్ట్ చేసాం. అంటే 12 నుంచి 4 ని 3 times సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 0 అవుతుంది. సో 3 ఈజ్ ఆన్సర్ అన్నమాట. సో డివిజన్ యొక్క మీనింగ్ ఇది. సక్సెసివ్ సబ్ట్రాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? డివిజన్ బై జీరో. జీరోతో డివైడ్ చేయగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? 3 డివైడెడ్ బై 0 అంటున్నాడు. దీని మీనింగ్ ఏంటమ్మా? 3 నుంచి 0ని కంటిన్యూస్ గా సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ 3 minus 0, అగైన్ ఇట్ ఈస్ 3. 3 minus 0, అగైన్ ఇట్ ఈస్ 3. 3 minus 0, again it is 3. In every case we will get the result 3 itself, right? అంటే we cannot subtract 0 from 3 for number of times. సో దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిటీ. ఓకే, సో 3 డివైడెడ్ బై 0 ఎప్పుడైనా సరే డినామినేటర్ లో 0 వచ్చింది అనుకోండి, దాని వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డివిజన్ బై 0 అన్నమాట. చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us see commutative property. Second one, commutative property. Again we will discuss this property with respect to addition and multiplication అండి. ఇక్కడ కూడా 2 ఆపరేషన్స్ తీసుకుంటాం, అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఎందుకంటే సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ ఇక్కడ సాటిస్ఫై చేయం. వాట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? లెట్ us consider any 2 whole numbers. Again let me write whole number set here. Whole numbers 0 1 2 3 and so on. Whole number set రాసాము. ఏవైనా 2 whole numbers కన్సిడర్ చేద్దాం. any 2 whole numbers. I'll take 2 and 5. okay, so let 2 and 5 are any 2 whole numbers. Now let us add these two. Let us find their sum. 2 plus 5 is equals to 7. Actually up to here it is closure property. చూడండి, 2 whole numbers తీసుకున్నాం, వాటి సమ్ కూడా whole number అయ్యింది. Now let us add them in reverse order. Let us change their order. 5 plus 2 is also 7. Now these two are equal. 2 plus 5 is nothing but 5 plus 2. Both are equal. Results of both sums are same అన్నమాట. ఓకే, అలాగే ప్రోడక్ట్ తీసుకుందామండి. 2 into 5 10 అవుతుంది. Then what about 5 into 2?
Even it is also 10. From these two, we can say that a plus b is equals to b plus a and a into b is equals to b into a. Right? ఈ two results చెప్పచ్చు అన్నమాట. So whole numbers satisfies these two conditions with respect to addition and multiplication. This property is known as commutative property. Okay, if a and b are two whole numbers, let a and b are two whole numbers. If a plus b equals to b plus a and a into b equals to b into a, then whole number satisfies commutative property with respect to addition and multiplication. What about subtraction and division? దీని గురించి కూడా మన టెక్స్ట్ బుక్ లో ఉందండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇది పాసిబుల్ అవుతుందా కాదా అని అడుగుతూ ఉన్నారు. ఓకే, లెట్ us see what are those. So try these questions చూడండి. Take a few examples and check whether subtraction is commutative for whole numbers or not. Division is commutative for whole numbers or not అంటున్నాడు. Let us see that. ఏవైనా టూ హోల్ నెంబర్స్ తీసుకుందాం. With respect to subtraction and division check చేద్దాం. With respect to subtraction and division. Again let us consider 2 and 5. 2, 5 are any two whole numbers అమ్మా. ఇప్పుడు వీటి డిఫరెన్స్ తీసుకుందాం. Actually 5 minus 2 is 3 అమ్మా. 2 minus, if we take them in reverse order, 2 minus 5 is minus 3. Are these equal amma? And definitely not. These two are not equal anamata. Therefore, we can say that 5 minus 2 is not equals to 2 minus 5. Okay? A minus B is not equals to B minus A anamata. Let us consider division case. Suppose here, let us take 6 and 2. 6 and 3 తీసుకుందాం. 6 ని 3 తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఈజ్ 2 అమ్మా. Whereas 3 ని 6 తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఈజ్ 1/2. Now these two are also not equal. So 6 divided by 3 is not equals to 3 divided by 6. So from these we can say that whole numbers will not satisfy commutative property with respect to subtraction and division. Okay, general గా మనం ఏంటి addition and multiplication మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. Right children? So this is all about commutative property. Now, associativity of addition and multiplication. Third property తీసుకుందాం. ఇందాక closure property లో we have considered only two numbers, a and b. Even in commutative property also we have considered only two numbers, a and b. Whereas in associative property we will consider three whole numbers అన్నమాట. ఇక్కడ three whole numbers తీసుకోవడం జరుగుతుంది. Let us consider any three whole numbers. I will take 3, 4 and 7. Okay. Now let us see. First add these two. 3 plus 4 and then for that sum let us add 7. అలా కాకుండా ఈసారి 4 and 7 యాడ్ చేద్దాం. 4 plus 7. For that result let us add 3. నేను ఏం చేశాను చూడండి, ఈ రెండింటికి జస్ట్ బ్రాకెట్స్ మాత్రమే చేంజ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే 3 and 4 ని యాడ్ చేశాను, వచ్చిన సమ్ కి 7 ని యాడ్ చేస్తాను. ఏమవుతుంది చూడండి, అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న పార్ట్ ని సింప్లిఫై చేయాలి. 3 plus 4 is 7 అమ్మా, ప్లస్ this 7 as it is. 7 plus 7 14. Now where is this? Let us write 3 as it is. 4 plus 7 is 11. So 3 plus 11 is 14. Even here also in both cases the sums are same anamata. Even though we changed the brackets, we changed the order, our result is same. This property is known as associative property with respect to addition anamata. So how we can generalize it? General ga ela rastam ee statement unte. Let
A, B and C are any three whole numbers. Three numbers తీసుకుంటున్నాం associative property లో. A, B and C are any three whole numbers if A plus B plus C equals to A plus B plus C. Even we can consider multiplication also. A into B into C equals to A into B into C. Then whole number satisfies associative property with respect to addition and multiplication. Associative property ni satisfy chestayi with respect to addition and multiplication. Here also we cannot consider subtraction and division. So దాని గురించి కూడా మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఉందండి, క్వశ్చన్ ఉందండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూస్తే ఇంకా మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఒక్కసారి లెట్ us recall these three properties in brief. Closure property. Let A and B are two whole numbers. A plus B and A into B are also whole numbers. So whole number satisfies closure property with respect to addition and multiplication. That's all about closure. Coming to second one, commutative. A and B are two whole numbers. A plus B equals to B plus A and A into B equals to B into A. This is known as commutative property. So whole number satisfies commutative property with respect to addition and multiplication. Now coming to associative, three numbers. A, B, C are three whole numbers. If A plus B plus C is equals to A plus B plus C. Similarly, A into B into C equals to A into B into C. So this is known as associative property. So whole number satisfies associative property with respect to addition and multiplication. Whereas last one, identity element for addition and multiplication. First of all, let us see what is identity property. Identity అంటే ఏంటి అది ఒకసారి చూద్దాం. ఏం లేదమ్మా, ఇక్కడ ఏదైనా ఒక హోల్ నెంబర్ని తీసుకుందాం. సపోజ్ 5 తీసుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. సో 5కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే అగైన్ వి విల్ గెట్ ద రిజల్ట్ 5. 5కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే అగైన్ వి విల్ గెట్ ద సేమ్ రిజల్ట్ 5. ఐడెంటిటీ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 5 అనే నంబర్ ఏ నంబర్ని ఇనిషియల్ గా తీసుకున్నాము, రిజల్ట్ కూడా అదే నంబరే అవ్వాలి. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్ అంటే 0. ఓకే, అలాగే మల్టిప్లికేషన్ తీసుకుందాం. 5 into what is equals to 5 again? 1. So not only to the 5 for any number, if you add 0, you will get the same result. If you multiply that number with 1, you will get the same result. That's why these two are called identity elements with respect to addition and multiplication. So 0 is identity element with respect to addition and 1 is identity element with respect to multiplication. ఐడెంటిటీ అంటే ఏం లేదు, ఇనిషియల్ గా మనం ఏ హోల్ నెంబర్ అయితే తీసుకుంటామో దాన్ని ఒక నంబర్ తో ఆపరేట్ చేసినప్పుడు రిజల్ట్ కూడా సేమ్ ఆన్సర్, సేమ్ హోల్ నెంబరే రావాలి. దట్ ఈస్ నోన్ యాజ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. నౌ వాట్ ఆర్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ హియర్ అంటే 0 and 1. 0 is the identity element with respect to addition. 1 is the multiplicative identity element anamata. Remember these 2 points. Now let us move to examples as well as exercise problems. First example 1 chuddamandi. Example 1. Example 1. Find 196 plus 57 plus 4
సింపుల్ గా అడిషన్ కదండి సార్, వి నో అడిషన్స్ వెరీ వెల్, వీ కెన్ సింప్లిఫై దట్ అంటే ఇట్స్ రాంగ్ అనమాట. ప్రాబ్లంలో క్లియర్ గా మెన్షన్ చేస్తారు, ఫైండ్ ద ఎక్సమ్ బై సూటబుల్ రీఅరేంజ్మెంట్ అంటే వీటిని రీఅరేంజ్ చేయాలి, వాటి యొక్క ఆర్డర్ చేంజ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ప్రాపర్టీస్ అనమాట. ప్రాపర్టీస్ లో మనం చూస్తున్నాం కదా, దాని ప్రకారం. Once observe the numbers. When we add 196 and 4, we will get 200. Now 200 plus 57, 257. It is simple thing, right? Now let us add these two. Can we add them directly? Ante no, we can't. First we need to change their order. Yes, we can, but generally one by one raskunte add change. But let us rearrange these two numbers. Let me write 196 as it is. Now this is in the form of a plus b. A plus b also can be written as b plus a. Now I will rearrange these two. 4 plus 57 by commutative property. What is commutative property? A plus b is equals to b plus a. Okay. Now let us add these two numbers. 196 plus 4, 200, and the remaining is 57. So 200 plus 57, 257. ఇలా చెప్పొచ్చు. ఓకే, సో ఇలా రీఅరేంజ్ చేసి మనం వాటి సమ్ని ఈజీగా చెప్పేయచ్చు. అలాగే ఎగ్జాంపుల్ 2 ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో ఉన్నాయమ్మా, మనం వాటిని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. అలాగే డూ దిస్ కూడా ఉన్నాయి. ప్రాపర్టీస్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇట్స్ ఎనఫ్ ఫర్ us. ఓకే చిల్డ్రన్, సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్తో